నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష. సబ్ రిజిస్టర్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారాలని ఖండించిన సీఎం. మంగళగిరిలో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అక్షయ పాత్రను సందర్శించిన మంత్రి నాదెండ్ల. చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మంత్రి నారాయణ వెల్లడి. యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్న మంత్రి. నగరంలోని మారిస్టర్ల కళాశాల ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభ పురస్కారాలు 2026 షైనింగ్ స్టార్స్ పురస్కారాలతో ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. ప్రజలకు అత్యంత పారదర్శకంగా వేగంగా రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. కొందరు సబ్ రిజిస్టర్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం ప్రైవేటీకరణ కాదు అని సీఎం తేల్చి చెప్పారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు అత్యంత పారదర్శకంగా వేగంగా రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని తెలియజేశారు. కొందరు సబ్ రిజిస్టర్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం ప్రైవేటీకరణ కాదు అని సీఎం తేల్చి చెప్పారు. కొత్త విధానంపై ప్రజల్లో ఉన్న అపోహలని తొలగించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల సామాన్య ప్రజలకు కలిగే లాభాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా వివరించాలని కోరారు. మంగళగిరిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. మంగళగిరి మండలంలోని అక్షయ పాత్రను మంత్రి సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించి అన్నం ముద్దగా అవటం గమనించారు. అన్నం ముద్దగా ఎందుకు అవుతుందని అక్షయ పాత్ర ప్రతినిధుల్ని మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు. కొత్త బియ్యం కావటంతో అన్నం కొంచెం ముద్ద అవుతుందని, తమకి పాత బియ్యం సరఫరా చేయాలని అక్షయ పాత్ర ప్రతినిధులు మంత్రికి విన్నవించారు. స్టీమ్డ్ రైస్ అందించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని, వీలైనంత తొందరలోనే స్టీమ్డ్ రైస్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అక్షయ పాత్ర నిర్వాహకులకు నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఆలోచనతోటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మన బిడ్డలకి పౌష్టికాహారం అందించే విధంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయంతో వారు కూడా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ఒక సమాజానికి ఉపయోగపడే రీతిలో సేవా కార్యక్రమం అనేది మనందరం కూడా ముందుగా హర్షించాలి, గర్వపడాలి. సో ముందుగా వాళ్ళని అభినందిస్తున్నాను వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని. ఎందుకంటే చాలా పంక్చువల్గా, డిసిప్లిన్గా ఏ రోజుకి ఆ రోజు వారు మన రాష్ట్రంలో ఉన్న 43,000 ప్రభుత్వ పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా మనకి 10 సెంటర్లు ఏర్పాటు చేసుకుని వీరు అనేక పాఠశాలకి అందిస్తూ ఉన్నారు. సుమారు 10,000 పాఠశాలకి. ఈ పర్టికులర్ సెంటర్ మంగళగిరిలో ఉన్న ఈ అక్షయపాత్ర కిచెన్ ఏదైతే ఉందో, సెంట్రల్ కిచెన్, ఇక్కడ 306 పాఠశాలకి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం తీసుకెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా గర్వంగా చెప్పాలి, అభినందించాలి. మన రైతాంగం ఎప్పుడైతే మేము సహకరించి దయచేసి బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, మీరు దళారులు కాకుండా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అందిస్తే మేము ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వాడతామంటే రైతాంగం అద్భుతంగా స్పందించి ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఏటా రబీను ఖరీఫ్ కలుపుకుని దాదాపు 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు అందించడం జరుగుతుంది. అదే ధరకి పొరుగు రాష్ట్రాలు 800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇంకొక రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అయినా కానీ మన రైతాంగం మన బిడ్డల కోసం ఒక సుదీర్ఘమైన ఆలోచనతో వాళ్ళు చక్కగా స్పందించి ఈ ప్రభుత్వ పాఠశాలకు అందించే మధ్యాహ్న భోజనం పథకం కింద వాళ్ళు నిలబడ్డారు. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మేము చేపట్టిన ఈ కార్యక్రమాల్లో ప్రధానమైన మార్పు నాణ్యమైన సన్నరక బియ్యం వీరందరికీ కూడా అందించడం. దాంతోపాటు గతంలో ఉన్న 50 కిలోల బస్తాలని ఆ భారం తగ్గించాలి ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీడియా మిత్రుల ద్వారా చూసాం, హెడ్ మాస్టర్లు, టీచర్లు, పిల్లలు వాళ్ళే బస్తాలు మోయడం అనేది కరెక్ట్ కాదని భావించి 25 కిలోల బస్తాల్లోకి దాన్ని మార్చి ఈరోజు మేము సరఫరా చేస్తూ ఉన్నాం. కొన్ని సమస్యలు
చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని మంత్రి కొనియాడారు. అంది వస్తున్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు జిల్లాలో జరిగిన షైనింగ్ స్టార్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి అవార్డులు, మెడల్స్, నగదు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. తాను 10వ తరగతి ఫెయిల్ అయ్యానని, ఆ తర్వాత గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లు వెల్లడించారు. ఆ వైఫల్యమే తనలో పట్టుదలను పెంచిందని, 3 ఏళ్ల డిగ్రీలో యూనివర్సిటీ టాపర్ గా నిలిచి స్టాటిస్టిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని మంత్రి కొనియాడారు. విద్యార్థులందరికీ ఒకటే చెప్పేది, ఏదైనా కృషితోనే, మన హార్డ్ వర్క్తోనే మనం సాధించగలం. అల్టిమేట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలంటే అది ఓన్లీ బై హార్డ్ వర్క్. ఇంకా వేరే ఏ అడ్డదారులలో కూడా అనుకున్నది రీచ్ కాలేరు. మీలో కొంతమంది సైంటిస్ట్ కావాలంటుంది, కొంతమంది ఐఏఎస్, కొంతమంది ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాలుగా ఉంటుంది. ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటారు? చేతులు ఎత్తండి. డాక్టర్స్. ఓకే. ఎంతమంది ఇంజనీర్లు కావాలనుకుంటారు? చేతులు ఎత్తండి. ఓకే. ఎంతమంది సైంటిస్టులు కావాలనుకుంటున్నారు? లేరు. ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్? ఎంతమంది టీచర్లు కావాలనుకుంటున్నారు? టీచర్స్. ఓకే. సో ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే దానికి తగ్గట్టుగా కృషి చేయాలి. అల్టిమేట్గా కృషే. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఈరోజు మాట్లాడుతున్నానంటే అది కేవలం హార్డ్ వర్క్. నేను నమ్ముకున్నది హార్డ్ వర్క్ని. చిన్నప్పుడు నేను సరిగా చదవాలా, ఎక్కువగా గేమ్స్ అందరికీ తెలియదు. చాలామందికి గేమ్స్ మీద ఎక్కువగా పెట్టి ఎక్కువ టైం స్పెండ్ చేసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యా. 10th క్లాస్ ఐ ఫెయిల్డ్. నాతోటి స్నేహితులు ముందుకు పోయారు. పోయిన తర్వాత పట్టుదల పెంచుకున్నా. వాడు ముందుకు పోవటం ఏంది, నేను వెనక పోవటం ఏందని. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశా. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని షైనింగ్ స్టార్స్ పురస్కారాలతో ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. ఈ చేయూతతో భవిష్యత్తులో దేశానికి ఆదర్శవంతులుగా ఎదగాలని సూచించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఇంటర్మీడియట్ విద్యాశాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం నగరంలోని మారిస్ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాలు 2026 కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీష, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పి ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 135 మందితో పాటు ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన మరొక 40 మంది విద్యార్థులకు 20,000 నగదు బహుమతితో పాటు పథకం, సర్టిఫికేట్ అందజేసి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహంతో మరింత మంది షైనింగ్ స్టార్లుగా ఎదగాలని, దీర్ఘకాలంలో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. మాత్రం ఓన్లీ 25% వచ్చిందండి. అమ్మా, మేము చదువుకునే రోజుల్లో 50 మంది మగపిల్లలు ఉంటే 5 పిక్కుమంటే ఒక మూల భయంగా కూర్చున్నారు ఆడపిల్లలు. ఇవాళ అలాంటి పరిస్థితి మగపిల్లలకు వచ్చింది. నేను మెడికల్ కాలేజీకి వెళ్తే 46 మంది మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, 12 మంది మగపిల్లలు ఉన్నారు. మా జాతిని నిర్వీర్యం చేస్తున్నారు మీ ఆడపిల్లలు.
నేను ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలుగుతా, ఈ రోజున్న ముఖ్యమంత్రి అని తొలిసారిగా 95 సంవత్సరం ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్రతిరోజు మహిళా శక్తిని మరింత శక్తివంతులుగా చేయాలి, అప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడుద్ది. అప్పటిదాకా మహిళల్ని కేవలం వంటింటికే పరిమితి చేసే సందర్భంలో కొద్దిగా మహిళలు బయటికి రావడం జరిగేది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకుముందు నందమూరి తారక రామారావు గారు కానీ మహిళా శక్తిని ఎంపవర్ చేయాలి, మరింత శక్తివంతులుగా చేయాలని చెప్పి ఆలోచన చేసి ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్, ఆస్తిలో వాటానే కాకుండా ఆస్తిలో సమాన వాటా, అలాగే ప్రతి కేటగిరీస్లో ప్రతి స్కూల్స్ కాలేజెస్ నుంచి పిల్లల్ని గుర్తించి వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా అది సపోర్ట్గా ఉండేలాగా, అలాగే పిల్లలకి ముఖ్యంగా మోటివేషన్ ఉండేలాగా చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో హృదయకము. సో దీనికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గౌరవ మంత్రివర్యులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అప్రిసియేషన్ ఏముంది, 20,000 హౌ డస్ ఇట్ మ్యాటర్స్ అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ రికగ్నిషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నా జిల్లాలో చూసుకుంటే 170 మంది ఉన్నారు, 175 మంది పిల్లలు, దాంట్లో 40 మంది ఇంటర్లు, అలాగే 135 మెంబర్స్ ఎస్ఎస్సి స్టూడెంట్స్. సో వీళ్ళని గుర్తు చేయడం వల్ల ఓకే ఆల్రెడీ వాళ్ళకి మార్క్స్ వచ్చింది కదా, ఆల్రెడీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కదా, ఇప్పుడు గుర్తించడం వల్ల ఉపయోగం ఏంటి, నెక్స్ట్ ఉన్న వాడిని చూసుకోవచ్చు కదండి. మోటివేషన్ సొసైటీలో ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ కంపేరింగ్. ఓకే ఇప్పుడు చేస్తున్న 40 మంది ఇంటర్వ్యూలు కావచ్చు, లేదా 135 మంది 10th పిల్లలకి ఎంత చేస్తున్నాను, దీన్ని 50,000 మంది పిల్లలు చూస్తున్నారు ఇప్పుడు 10th వచ్చిన వాళ్ళు. ఆ 50,000 మందిలో నెక్స్ట్ ఈ 135 కావచ్చు 40 ఏదైతే ఉన్నారో ఇంటర్వ్యూ, సో ఇది డబల్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. సో ఆ మోటివేషన్ ఎలా ఉంటుందంటే, అరే నేను అలా అవ్వచ్చు కదా, నాకు ఇంకా 1 ఇయర్ ఉంది, నేను కూడా అలా చదవచ్చు కదా, చాలా మంది పిల్లలు ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ రోజు ఉన్న మీరు స్టాండింగ్ స్టార్స్ ఎంతమంది ఉన్నారో, లాస్ట్ ఇయర్ మీరు 10th ఉన్నారు, 9th ఉన్నారు, లాస్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ఇయర్ ఇంటర్లో ఉన్నారు కదా. అప్పుడు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీచీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలఖ్యాతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ పరిష్కారం చూపిన ఫిర్యాదు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కేవలం నామమాత్రంగా కాకుండా ఫిర్యాదుదారుడు పూర్తిగా సంతృప్తి చెందే విధంగా ఉండాలని అన్నారు. ప్రజలు వినిపించే ప్రతి ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపేలాగా చర్యలు చేపట్టాలని అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ లో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు వారి సమస్య పరిష్కారం వివరించడమే కాకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించేలాగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ వారపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 20 అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాల కల్పనకి తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. సోమవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ వైఎస్ఆర్ కాలనీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న వారితో మాట్లాడి అక్కడి సమస్యల్ని ఆయన స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా కార్పొరేషన్ లోని ఆయా విభాగాల అధికారుల్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆదేశించారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోని విద్యార్థులకి పుస్తకాలు, యూనిఫామ్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులకి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయడంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆలయ ఉప ప్రధాన అర్చకులు శంకర సాండిల్య
దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీనివాసానంద సరస్వతి వారికి శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం కల్పించి అమ్మవారి చిత్రపటం బహుకరించారు. గత ప్రభుత్వం అమ్మఒడి పథకం పేరుతో అందరికీ లబ్ధి కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది కుటుంబాలను పథకం పరిధి నుంచి తప్పించి నిరాశపరిచిందని ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించినట్లుగానే ఒక కుటుంబంలో ఎంతమంది అర్హులైన విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపచేస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని అన్నారు. తల్లికి వందనం పథకాన్ని ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి వర్తింపచేస్తూ మరొకసారి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గంలో శాసనసభ్యుల కార్యాలయం వద్ద సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మున్సిపల్ డ్వాక్రా పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుందని తెలియజేశారు. తల్లికి వందనం పథకాన్ని ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి వర్తింపచేస్తూ మరొకసారి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. 2019లో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి పేరు మీద తల్లులందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పి ఓట్లే అనంతరం అధికారంలోకి వచ్చినాక అమ్మఒడిని అర్ధవడి చేసి తల్లికి ఒక బిడ్డకు మాత్రమే డబ్బులు ఇచ్చి ఆ రోజు సరిపెట్టారు. అంటే దాదాపు 70 లక్షల మందికి ఆ రోజు చదువుకున్న పిల్లలుంటే 70 లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాల్సింది ఆనాటి ప్రభుత్వం 40 లక్షల మందికి ఇచ్చి సరిపెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వ ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చాం. నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఇంటింటికి వెళ్ళి చెప్పా, అధికారంలోకి వచ్చినాక తల్లికి వందనం అందరికీ ఇస్తాము, అందరికీ వర్తింపజేస్తాము అని చెప్పాను. మా పార్టీ శ్రేణులు, మా మహిళా కమిటీ కానీ, మా డివిజన్ కమిటీలు కానీ, అనుబంధ సంస్థలు కానీ, అనుబంధ కమిటీలు కానీ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చినాక తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసింది. వీళ్ళు ఎన్నికలయ్యే వరకు మాత్రమే ఈ మాట చెప్తారు, అధికారంలోకి వచ్చినాక ఎవరూ కూడా కనపడరు, బోండా మా ఎమ్మెల్యేతో గెలిస్తే మళ్ళీ ఈ ఊసే ఎత్తడని చెప్పారు. మేము ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం ఒక తల్లికి 2 బిడ్డలు ఉంటే 2కి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి, ఒక ముస్లిము తల్లికి 7 పిల్లలైతే 7 పిల్లలకు కూడా తల్లికి వందనాన్ని ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే మా అంగన్వాడీ టీచర్లు, అలాగే మా డ్వాక్రా రోడ్లు పరిశుభ్రం చేసే కార్మికులు, వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, మాకు వచ్చేది చిన్న జీతాలు, చిన్న ఉద్యోగులు మేము, బట్ మాకు గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పి గత ప్రభుత్వం మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులని లిస్టులో పెట్టింది, మ్యాపింగ్ చేసింది. దానివల్ల మాకు ప్రభుత్వ పథకాలు విజయవాడ నగరంలోని ప్రముఖ కూడలి బెంచ్ సర్కిల్లో వరల్డ్ ఐస్ క్రీమ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సురక్ష సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి ఉచితంగా ఐస్ క్రీంలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సీఏ వెంకటరమణ విచ్చేసి ఐస్ క్రీంలను పంపిణీ ప్రారంభించారు. అనంతరం ట్రాఫిక్ సీఏ వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి వినూత్న ఆలోచనలతో ప్రజలకి ఐస్ క్రీంలు పంచడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కన్వీనర్ కుద్రవల్లి నరసయ్య మాట్లాడారు. ప్రతి ఒక్కరికి వరల్డ్ ఐస్ క్రీమ్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. తాను కూడా ఒక ఐస్ క్రీమ్ ప్రేమికుడినేనని పేర్కొన్న ఆయన గతంలో ఒక అనాథ శరణాలయానికి వెళ్లినప్పుడు అక్కడ పిల్లలు భోజనం కంటే ఐస్ క్రీమ్ కావాలని కోరటం తనను ఎంతగానో కదిలించిందని చెప్పారు. కేవలం 30 రూపాయల విలువైన ఐస్ క్రీమ్ ను కూడా కొనుక్కోలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారని, వారి ముఖాల్లో ఆనందం చూడాలని తపనతోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. ఐస్ క్రీమ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటాను ఒక ఐస్ క్రీమ్ లవర్గా. రెండోది ఏంటంటే ఇక్కడ మనం తినేసి ఇంటికి వెళ్ళిపోతే అదొక ఆనందం. అలా కాకుండా ఈ పిల్లలు వచ్చారు చాలామంది, స్కూల్ పిల్లలు, వాళ్ళతో అందరికీ పంచి ఇచ్చామనుకోండి, ఒక
ఒక షేరింగ్ మెంటాలిటీ వాళ్ళలో కూడా పెరుగుతుంది. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే మొన్న ఒక చోటకి వెళ్ళాం, ఒక ఆర్పానికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళకి భోజనం పెడతానమ్మా అని అడిగితే భోజనం కాదండి మాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే యాక్చువల్గా 30 రూపాయలు కూడా ఉండదు ఐస్ క్రీమ్. కానీ పాపం వాళ్ళు భోజనం అవుతుంది మాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగారంటే ఎంతోమంది ఐస్ క్రీమ్ కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. అర్థం చేసుకుని ఈరోజు వరల్డ్ ఐస్ క్రీమ్ డే సందర్భంగా ఈరోజు పెడితే బాగుంటుందని పెట్టాం. రెండోది ఈ ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యాన్ని మంచిగా చాలామంది చెబుతున్నారు. అది కరెక్ట్ కాదు. వారానికి 2 సార్లు మితంగా తింటే చాలా మంచిది. ఎక్కువ తినకూడదు మితంగా. మనం మంచి టెన్షన్లో ఉంటాం రాత్రిపూట. ఎప్పుడున్నా కొద్దిగా ఐస్ క్రీమ్ తింటే మైండ్ ఫ్రెష్ అయిపోయి మన మెదడులో ఎండార్ఫిన్స్ అన్ని ఉత్పత్తి అయ్యి మనం ఎంతో హ్యాపీగా నిద్ర వస్తుంది అనేది ఆల్రెడీ హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం విజయవాడని అడిగాం ఐస్ క్రీమ్ ఇవ్వని. విజయవాడ ఎంతో సంతోషంగా 700 ఐస్ క్రీమ్ పంపించారు. జోయిఫై వాళ్ళు 700 పంపించారు. ఆ స్కూప్స్ ఐస్ క్రీమ్ ఉంది కదా వాళ్ళకి 700 పంపించారు. మొత్తం 2000 ఐస్ క్రీమ్ పంపించారు. చాలా పోతే ఈ పక్కన స్కూప్స్ ఇంకో 300 పంపుతామండి అన్నారు. సరే వాళ్ళు పంపుతున్నారు దాతలు, మన ఆధారంలో ఈ సురక్షా కన్వీనర్గా నరసయ్య నేను ఈ కార్యక్రమం బ్రహ్మాండం చేద్దాం ఉద్దేశంతో సదుద్దేశంతో చేశాను. విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నీట్ యూజీ 2026 ఫలితాల్లో సంస్థ విద్యార్థులు సాధించిన ప్రతిభను ప్రతినిధులు వివరించారు. విజయవాడ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ కి చెందిన 11 మంది విద్యార్థులు నీట్ యూజీ 2026లో అఖిల భారత స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించడం గర్వకారణమని తెలిపారు. విజయవాడ కేంద్రానికి చెందిన విద్యార్థుల్లో జేఎం సుకుమార్ ఆల్ ఇండియా ర్యాంకు 8242తో అగ్రస్థానంలో నిలిచారు. వెంకదారి భువనేశ్వర్ ఏఐఆర్ 13,142, ఎలగండల సాయివర్ధని ఏఐఆర్ 37,912, ఆరేపల్లి వెంకట యశ్వంత్ కుమార్ ఏఐఆర్ 40,699, హర్షిత కెల్లా ఏఐఆర్ 44,851తో పాటు మరొక 6 విద్యార్థులు కూడా ఉత్తమ ర్యాంకులు సాధించి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ఆకాష్ అధ్యాపకుల నిరంతర మార్గదర్శకత్వం తమ విజయానికి బలమైన పునాదిగా నిలిచిందని తెలియజేశారు. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ అకాడమిక్స్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ విద్యార్థుల అద్భుత విజయాలు మొత్తం ఆకాష్ కుటుంబానికి గర్వకారణమని తెలిపారు. వారి కృషి, క్రమశిక్షణ, నేర్చుకోవాలని తపన ఈ ఫలితాలకు కారణమని పేర్కొంటూ విద్యార్థులు వారి కుటుంబాలకు అభినందనలు తెలిపారు. వారి కృషి, క్రమశిక్షణ, నేర్చుకోవాలనే తపన ఈ ఫలితాలకు కారణమని పేర్కొంటూ విద్యార్థులు వారి కుటుంబాలకు అభినందనలు తెలిపారు. నా పేరు అనిల్ కుమార్ అండి. నేను ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఏపీ సౌత్ బ్రాంచెస్కి. సో విజయవాడ నుంచి తిరుపతి వరకు ఉన్న బ్రాంచెస్ అన్ని హ్యాండిల్ చేస్తున్నాను. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ ఆకాష్ ఇన్స్టిట్యూట్ లైక్ ప్రీవియస్ ఇయర్ కూడా నీట్ 2026లో సో అద్భుతమైన రిజల్ట్ సాధించింది. అది దట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు అవర్ టీచర్స్, స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నానంటే మెయిన్గా నీట్ ఎగ్జామ్ జరిగింది, క్యాన్సిల్ అయింది, మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ అని పెట్టారు. అయినా సరే వాళ్ళకున్న మెంటల్ స్టేటస్, స్టేబుల్ మెంటల్ స్టేటస్ని మెయింటైన్ చేస్తూ దే అచీవ్డ్ దిస్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ రిజల్ట్స్ అండి. సో యాక్చువల్గా వాళ్ళని ఫస్ట్ కంగ్రాచులేట్ చేయాలి. లేట్ అవుతుంది కాబట్టి ముందు మనం మాట్లాడేస్తున్నాము. సో వీ విల్ ఫెలిసిటేట్ దెమ్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో నీట్ అండ్ రీనీట్ ఆ పేపర్ స్టాండర్డ్ కూడా మీరు నోటీస్ చేసే ఉంటారు. ఫస్ట్ జరిగిన నీట్ ఎగ్జామ్ కన్నా తర్వాత జరిగిన రీనీట్ ఎగ్జామ్ డిఫికల్ట్ లెవెల్లో జరిగింది. అయినా సరే వాళ్ళకున్న ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని స్టెబుల్గా దే గేవ్ ద ఎగ్జామ్ ఇన్ ఏ ఫెంటాస్టిక్ వే. సో ఆల్ ఇండియా వైడ్లో టాప్ 10 ర్యాంక్స్లో 4 ర్యాంక్స్ ఆకాష్ ఇన్స్టిట్యూట్కే వచ్చాయి సార్. ర్యాంక్ 1, 3, 7 and 8 టోటల్ 4 ర్యాంక్స్ ఆకాష్ ఇన్స్టిట్యూట్ బిలో 10 అండ్ బిలో 50 18 ర్యాంక్స్ సాధించామండి. అలానే బిలో 100 41 ర్యాంక్స్ ఉన్నాయి. ఇది ఆల్ ఇండియా వైడ్ బిలో 100 వరకు. మన బ్రాంచెస్ వరకు, మన ఆంధ్రప్రదేశ్ వరకు మాట్లాడితే బిలో 100 మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్ కలిపి మాట్లాడితే 2 ర్యాంక్స్ ఉన్నాయి సార్ బిలో 100. బిలో 10 అయితే ఏదీ లేదు ప్రస్తుతానికి. బిలో 100 2 ర్యాంక్స్ అయితే ఉన్నాయి సార్. నెక్స్ట్ మన స్టేట్స్లో మన ఈ ఆంధ్ర స్టేట్ ఒకటే కన్సిడర్ చేస్తే మన డిస్ట్రిక్ట్స్ అన్నిటిలోనూ బెస్ట్ స్కోర్ 671 మార్క్స్ ఫ్రమ్ తిరుపతి అండి. సో 671 మార్క్స్ ఫ్రమ్ తిరుపతి అండ్
మన విజయవాడ నుంచి బెస్ట్ స్కోర్ 606 మార్క్స్ వచ్చినాయి. సో 500+ కూడా 11 స్టూడెంట్స్ ఉన్నారు సార్. అది మన బ్రాంచ్ రిజల్ట్. అండ్ మీ అందరికీ తెలిసింది, ఇప్పుడు కంటిన్యూస్గా న్యూస్ పేపర్లో వాటిలో రిపీటెడ్గా జరుగుతున్నది. మనకు వచ్చిన రిజల్ట్స్ని వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, టీచర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, మీ ద్వారా, మన మీడియా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది, ప్లీజ్ సీ ద అథెంటిసిటీ ఆఫ్ ద రిజల్ట్స్. అంటే రిజల్ట్స్ మావైతే సార్ చెప్పినట్టు వీ గాట్ 4 ర్యాంక్స్ ఇన్ టాప్ 10, 1, 3, 7 and 8 ఆల్ ఇండియా ర్యాంక్స్. అట్లాగే చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ర్యాంక్స్ని ఫేక్గా క్లెయిమ్ చేస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక రియల్ రిజల్ట్ని చూడండి అండ్ ట్రస్ట్ చేయండి, రియాలిటీ అనేది చెక్ చేయండి. బికాజ్ ఆకాష్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ 37 ఇయర్స్లో కూడా ఎప్పుడు కూడా రియల్ రిజల్ట్ని మాత్రమే ప్రొడ్యూస్ చేసాము అండ్ వీ నెవర్ క్లైమ్డ్ ఎనీ సచ్ ర్యాంక్స్. అండ్ మన విజయవాడ బ్రాంచ్ గురించి మాట్లాడితే, సో ఆల్మోస్ట్ 25+ స్టూడెంట్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్స్ అనేది అచీవ్ చేయడానికి ఉన్నారు త్రూ ద కౌన్సిలింగ్ సెషన్స్. ఇంకా కౌంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా గట్టిగానే ఉంది సార్. అండ్ ఇదే ప్రాసెస్లో మనం బైపీసీలో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదే ఆకాష్ విజయవాడ బ్రాంచ్లో మెట్రో అనే ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయబోతున్నాం విత్ ద సపోర్ట్ ఆఫ్ అకాడమిక్ టీమ్. ఈ ప్రోగ్రామ్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ ఆస్పిరెంట్ అబౌట్ దేర్ మెడికల్ సీట్స్. సో మెట్రో అనేది మేము త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం 2020 ఏదైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఉందో ఫ్రమ్ విజయవాడ బ్రాంచ్. అండ్ మనకి తిరుపతి నుంచి కూడా చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. లెస్ దాన్ 600 ర్యాంక్స్ 2 people ఉన్నారు అండ్ 671 మార్క్స్తో హైయెస్ట్ మార్క్ అనేది ఉంది. అండ్ ఇవన్నీ కూడా రియల్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష. సబ్ రిజిస్టర్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ జరుగుతున్న ప్రచారాలని ఖండించిన సీఎం. మంగళగిరిలో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అక్షయ పాత్రను సందర్శించిన మంత్రి నాదెండ్ల. చదువుతో పేదరికాన్ని జయించవచ్చని, కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మంత్రి నారాయణ వెల్లడి. యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్న మంత్రి. నగరంలోని మ్యారిస్టర్ల కళాశాల ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభ పురస్కారాలు 2026 షైనింగ్ స్టార్స్ పురస్కారాలతో ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.